హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు మనకి తిరుపతిలోనైతే తిరుమల శనివారాలని జరుగుతుందండి. అలాగే మన తమిళనాడులో కూడా ఇలా చేసుకుంటూ ఉంటారు స్వామివారికి. మనకి ఇటు సైడ్ అయితే తెలీదు. చక్కగా ఈ నెలలోని మాత్రం 4 కానీ 5 కానీ వస్తాయి తిరుమల శనివారాలు. స్వామివారికి అయితే చక్కగా ఈ 4 వారాలు కానీ 5 వారాలు కానీ చేసుకుంటారు. 5 చేయలేని వేళ ఏదో కనీసం ఒకటైనా చేసుకుంటే చాలా మంచిదండి. ఒక్కసారి తిరుమల శనివారాలు చేసి మీరు చూడండి. ఇంకా స్వామివారి మహత్యం అయితే ఇంకా మాటల్లో చెప్పలేము. కలియుగ దైవం అంటారు కదా, కలియుగంలోని మన కొరకై పుట్టిన ఆ దేవుడికి మనం ఒక్కసారైనా సేవ చేస్తే ఈ సమయంలోని మనకు చాలా ఆయన మనస్తృప్తి చెంది మనకి ఇవ్వాల్సిన ఏ కష్టాన్నించైనా మనకి గట్టెక్కించి ఆపదల్లోని ఆయన ఆదుకుంటాడండి. ఆపద మొక్కులు వాడు కదా. సో ఒక్కసారైనా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు చేసి చూడండి. ఆ స్వామివారికి ఏమీ లేదండి, చక్కగా మీకు తోచిన కాడికి తులసి దళాలు, పాలు, అలాగే పంచామృతాలు ఉంటే పంచామృతాలు, పానకము, చలివిడి, వడపప్పు, పళ్ళు, నువ్వులుండలు, ఇంతే పిండి దీపాలు. సో మనం ఇప్పుడు 7 శనివారాలకి అయితే 7 పరిమితులతో పెట్టుకుంటాము. కానీ తిరుమల శనివారాలకు మాత్రం 11 కానీ 9 కానీ పెట్టుకుంటారు, 2 సొత్తులు వేసి. ఇంకా ఫైనల్గా స్వామివారికి నైవేద్యాలు అయితే మనకి తోచిన కాడికి పెట్టుకోవాలి. ఇంకా నా చేతులతో నేను తులసి దళాలు చక్కగా కడిగేసి నీట్గా మాల కట్టుకొని స్వామివారికి సమర్పించానండి. ఒక్కొక్క తులసి దళమైనా స్వామివారి దగ్గర మనం పెడితే చాలా మనస్తృప్తి చెందుతారు స్వామి. ఇంకా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ స్వామివారికి సమర్పించి గోవిందనామాలు చదివేసుకొని లక్ష్మీ తల్లికి కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని ఇంకా ఫైనల్గా నేను స్వామికి నైవేద్యం చూపించేసి పిండి దీపాలతోనైతే హారతి ఇచ్చానండి. అలాగే మనకి ముత్యాలతో కూడా స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి ముత్యాలతో హారతి అయితే చాలా ఇష్టం అండి. ఆ రోజుల్లో వెంగమాంబ గారు చక్కగా అన్నీ కూడా మనకి తిరుపతి టెంపుల్లోనైతే చక్కగా మనకి లాస్ట్లోనైతే ముత్యాల హారతి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి స్వామికి. ఆ ముత్యాల హారతిలోని ఎంత మురిసిపోతారంటో. రకరకాల హారతులు అయితే ఇస్తారు, కానీ అంత ఘనంగా మనం చేయగలవా? ఆ స్వామికి మనకి కలిగించాలి, కానీ మనం పెట్టగలుగుతాం కానీ లేకుండా మనం చేయలేం కదండి. అందుకు ఆయన మనస్తృప్తిగా కనీసం ఒక్క పిండి దీపంతోనైనా మనం హారతి ఇచ్చి మనకి కలిగినన్ని హారతులు అయితే మనం సమర్పించుకోవచ్చు. సో నేనైతే ముత్యాల హారతి, పిండి దీపాల హారతి, అలాగే పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేసి ఇంకా స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించానండి. స్వామివారికి ఇంకా కుంభహారతి ఇస్తారు, పంచహారతి ఇస్తారు, ఏకహారతి ఇస్తారు. ఇలాగే రకరకాల హారతులు అయితే స్వామివారికి నక్షత్ర హారతి ఇస్తారు. రకరకాల హారతులు ఇస్తారండి. ఆ స్వామివారిని, ఆ ఏడుకొండల వాడిని అసలు మనం మాటల్లో వర్ణించగలమా? 1000 మాయల వాడు కదా. అందుకు స్వామివారికి అయితే ఈ తిరుమల శనివారాల్లోని ఒక్కసారైనా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా మీరు పూజ చేసుకొని చూడండి. ఆ స్వామి మహత్యం ఇంకా మాటల్లో చెప్పలేమండి, అంత మహత్యం. ఆపద మొక్కుల వాడు ఎంత ఆపదలో ఉన్నా కూడా ఆ స్వామి ఇట్టే మనకి అనుగ్రహిస్తారు. మరి నేను చేసే పూజలు మీకు నచ్చితే చక్కగా ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలి. సో కాస్త జలుబు చేసిందండి, వాయిస్ కాస్త డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఆ స్వామివారికి పూజ చేసుకోవాలని ఇంకా చల్లీళ్ళు కూడా స్నానం చేస్తే ఇంకాస్త ఎక్కువైంది. సో అంతా ఆ ఆపద మొక్కలు వాడదే ఇంకా దయ, ఏమంటారు? సో ఫైనల్గా చూసారా ఇంకన్న బాబు ఎంత ముద్దుగా ఉన్నారో. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.